అనగనగా కురుక్షేత్ర అనే గ్రామంలో ధర్మ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతడు అల్లరి చిల్లరగా ఉండేవాడు. ధర్మ తన స్నేహితులతో కలిసి ఆడుకోవడం, పొలాలలో పరుగులు పెట్టడం చేసేవాడు. ఆ మధ్యాహ్నం ధర్మ తన స్నేహితులతో నదివద్ద ఆడుతుండగా అతనికి ఆకలి వేసింది మరియు నవ్వుతూ దాన్ని తేలిక చేసుకున్నాడు. ఆకలి మరింత ఎక్కువైనప్పుడు ధర్మ చెట్టు కింద తలవంచి తన పొట్ట పట్టుకుని కూర్చొని ఉండిపోయాడు. ఒక తెలివైన ముని అక్కడికి వచ్చి ధర్మలోని బాధని గుర్తించి ఎందుకు అలా ఉన్నావని అడిగాడు. అప్పుడు ధర్మ, నాకు ఆకలిగా ఉంది. మా కుటుంబం పేదది, తినడానికి సరిపడా ఆహారం ఉండదు అని చెప్పాడు. ముని తన చేతిలోని ఒక చిన్న జాడిని ధర్మకి అందించాడు. ఇది నీకో బహుమతి అని ముని చెప్పాడు. నీవు ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేస్తే నీ ఆకలి తీరుతుంది. కాని అది ఆహారంతో కాదు, నీ మనసు సంతోషంతో అని. ఆ రోజు నుండి ధర్మ తన దగ్గర ఉన్న చిన్న చిన్న ఆహారాన్ని కూడా ఇతరులతో పంచుకునేవాడు. పండ్లు, ధాన్యాలు, రుచికరమైన వస్తువులను అందరికీ పంచి పెట్టేవాడు. ధర్మ పెద్దవాడయ్యాడు. ఆ ముని అతని దగ్గరకు వచ్చి, నీకు నిజమైన ఆకలికి అర్థం తెలిసిందా అని అడిగాడు. మీ బహుమతి నా జీవితాన్ని మార్చింది. ప్రేమను పంచుకోవడంలోనే నిజమైన తృప్తి ఉంది అని ధర్మ ఆనందంతో చెప్పాడు. మరిన్ని వీడియోస్ కోసం లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.